హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ కుకింగ్ వీడియో. ఈ వీడియోలో మనం ఎగ్ పులుసు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ అయితే ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఉడికించిన ఎగ్స్ని వేసి కొంచెం అలా ఫ్రై చేయాలన్నమాట. అది కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేపాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత సేమ్ అదే కడాయిలో ఆయిల్ సరిపోతే ఏం లేదు, సరిపోకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకొని ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేసిన తర్వాత కరివేపాకు వేయాలి. ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత టొమాటోస్ కూడా వేయాలి. టొమాటో వేసిన తర్వాత అది కొద్దిసేపు మగ్గాలన్నమాట. అంటే ఒక 5 minutes పెట్టండి మీడియం ఫ్లేమ్లో. అది మగ్గిన తర్వాత నేను ముందే ఇంకొక ఆనియన్ 2 టొమాటోస్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అదే మిక్సీకి వేసాను అనమాట. అంటే మనకి గుజ్జు కావాలి కదా, సో దానికోసం అది కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపు వేసి తర్వాత కొంచెం ఉప్పు, కారం, తర్వాత ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు మిక్స్ చేయాలన్నమాట. చేసిన తర్వాత అంటే అది కొంచెం పచ్చివాసన అనేది పోవాలి. అది పోయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకా ఎగ్స్ని కొంచెం ఘాట్లు పెట్టుకొని వేయండి. అంతే, ఎగ్ పులుసు రెడీ.